శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ ఆదేశాల మేరకు నియోజకవర్గ పరిశీలకులు గొంప కృష్ణ ఆధ్వర్యంలో రౌతులపూడి మండలంలో ములగపూడి రౌతులపూడి గ్రామాల ప్రభుత్వ పాఠశాలలో స్థానిక నాయకుల సహకారంతో కరపత్రాలు పంచుతూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గొంప కృష్ణ మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఉపాధ్యాయులకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో సమయానికి జీతాలు ఇస్తామని, అలాగే ఉపాధ్యాయులకు తగిన గౌరవం, గుర్తింపు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోనే లభిస్తుందని కృష్ణ అన్నారు. కావున ఉపాధ్యాయులందరూ ఎన్డీఏ కూటమి తరపున పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖరంకు మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేరే వ్యక్తులు చేయవలసిన పనులు ఫోటోలు తీసి అప్లోడ్ చేయడం ఇవన్నీ కూడా మీకు లేవు, అంతేనా? హ్యాండిల్ చేశారు కదా. సో మేము ఎప్పుడూ కూడా టీచర్ని ఒక గౌరవప్రదమైన వృత్తిగానే భావిస్తాం. ఎందుకంటే ఈ సమాజం తల్లిదండ్రుల తర్వాత మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. సమాజంలో ఉపాధ్యాయునికి ఉన్న స్థానం అలాంటిది. అది చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. అందులోనే ఎస్పెషల్లీ మీ టీచర్స్తో పెట్టుకుంటే ఏమవుతుందో కూడా మాకు బాగా తెలుసు. కాబట్టి అన్ని వేళ అప్రమత్తంగా ఉంటాం. అయితే మేము రిక్వెస్ట్ ఏం చేస్తున్నాం, మా ప్రాంతాల్లో కూడా ఉపాధ్యాయులతో మేము మాట్లాడాం. అంటే మేము మినిస్టర్ గారి దగ్గరకు ఉంటాం కాబట్టి మా దగ్గరికి అప్పుడప్పుడు సందేహాలు తీసుకొస్తారు టీచర్స్. మాకు ఇలా యూనియన్ స్థాయి ఉంది, మాకు అలాంటి సమస్య ఉంది, సార్ దగ్గరికి తీసుకెళ్ళండి, మాట్లాడించండి. అయితే మేము అడిగాం, 8 నెలల కాలంలో ఏంటి హానెస్ట్గా మీరు ఫీడ్బ్యాక్ షేర్ చేయండి అంటే చాలా వరకు కొంత డిస్సాటిస్ఫాక్షన్ ఉంది అన్నమాట వాస్తవం. అనవసరమైన జీవులని క్యాన్సిల్ చేసాం. అంతేకాకుండా రేపు రానున్న రోజుల్లో కూడా మిగిలిన ఎందుకు డిస్సాటిస్ఫాక్షన్ అంటే మాకు అర్థమవుతుందండి, రకరకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మేము ఈ సమస్యని మినిస్టర్ గారి తీసుకెళ్ళి చర్చించుదాం అంటే మీ ఎమ్మెల్సీలు అందరూ మేము కాదు, ఎమ్మెల్సీలు తీసుకెళ్ళారు. వాళ్ళు చర్చిద్దాము అనుకున్నప్పుడు ఒక డేట్ పెట్టుకున్నారు. అన్ఫార్చునేట్లీ ఈ టైంలో ఎలక్షన్ కూడా వచ్చింది. నేను మిగిలినవి మేము చేయగలిగిన పరిస్థితి. మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, కామన్ వాటర్తో పోలిస్తే మీరు సమాజంలో ఒక గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నారు. 8 నెలల కాలంలో మీరు ఈ ఎన్డీఏ గవర్నమెంట్ని చూశారు, 5 సంవత్సరాల కాలంలో గవర్నమెంట్ ప్రభుత్వాలను కూడా చూశారు. అంతేకాకుండా ఈ ఎన్నికల్లో మాకు ఎందుకు ప్రతిష్టాత్మకం అంటే, చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ విదేశాలకు మొన్న దావోస్కి వెళ్ళారు పెట్టుబడి కోసం. అంతేకాకుండా లోకేష్ గారు యుఎస్ఏ కానీ, యూకే కానీ మిగిలిన ప్రాంతాలకు పెట్టుబడికి వెళ్ళినప్పుడు వ్యాపారవేత్తల నుంచి ఎదురవుతున్న ప్రశ్న ఏంటంటే, సార్ మీరు గవర్నమెంట్ ఫామ్ చేశారు, మీరు 5 సంవత్సరాలు ఉంటారు, మేము ఖచ్చితంగా మీరు 20 లక్షల ఉద్యోగాల కల్పన అని మీకు ఎజెండాలో పెట్టుకున్నారు కాబట్టి మీరు ఉద్యోగ కల్పన కోసం మాకు అన్ని రకాల రాయితీలు ఇచ్చి మమ్మల్ని వ్యాపారాలు చేసుకొని ఇస్తారు, మీరు విద్యార్థులకి యువతకు ఉద్యోగాలు కల్పిస్తారు. కానీ ఈ 5 సంవత్సరాలకు పోయిన తర్వాత మళ్ళీ వేరేకి వస్తే మా పరిస్థితి ఏంటి అన్నారు. మేము ఎప్పుడు వ్యాపారవేత్త పెట్టుబడులు ఎప్పుడు కూడా 5 సంవత్సరాలతో 10 సంవత్సరాలుగా కాదు, జీవితకాలం ఉండాలని చూస్తారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్సే ఉంటాయి. షార్ట్ టర్మ్లో సంవత్సరం 2 సంవత్సరాలు ఏమన్నా కదా. మళ్ళీ 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒకవేళ మీరు ఏదైనా తప్పిదం జరిగి వేరొక వస్తే మా పరిస్థితి ఏంటి అంటున్నారు. అలాంటి వాటికి సమాధానం చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు గారు కాదు. అనేక సందర్భాలు మీకు కూడా చెప్పాం, ఉపాధ్యాయ వృత్తి అనేది మరి భగవంతుడు మనకి మన తల్లిదండ్రుల దయ వల్ల కల్పించినట్టు మహోన్నతటువంటి స్థానం. ఆ స్థానం ద్వారా మీరు ఇవాళ ఈ ప్రభుత్వానికి చేయూతని ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం అత్యధిక మెజార్టీతో ఉంది. ఇప్పుడు వెళ్ళే వ్యక్తి ఎగువ సభకు వెళ్తారో, మరి ఇక్కడ చట్టాలు అమలు అవ్వాలంటే ఎగువ సభలో ఆమోదాలు పొందాలి. కాబట్టి మరి మరింత ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయకత్వానికి, ఎందుకంటే మీరు చూసారు అనతి కాలంలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్, ఎందుకంటే గత ప్రభుత్వాలు డిస్ట్రక్షన్ తప్ప కనెక్షన్ అనే విధానం లేనప్పుడు మరి ఈ ప్రభుత్వాన్ని సమర్థతతో ఒక విజన్తో నడిపించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అది మీ మనస్సాక్షి తెలుసు. మరి గతంలో ఆచార్య దేవోభవ అన్న పదాన్ని గత ప్రభుత్వాలు ఏ విధంగా తీసుకెళ్ళో మీ వ్యక్తిగతంగా నేను అడగలేదు. మీకే తెలిసి అనేక వేదికల ద్వారా కూడా మీరు మాట్లాడుకున్నారు. మీరు మాట్లాడిన మాటల వల్ల ప్రేరేపితమైన ప్రజలు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయకత్వానికి, భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకుని చక్కటి మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనికి మద్దతుగా మీ అందరి సహాయ సహకారంలో సత్యప్రభ రాజు గారి నాయకత్వంలో మీ ఓటు ద్వారా రాజశేఖర్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మరి మాకు మరింత అవకాశాన్ని కల్పించాలని కోరుకుంటూ మరి మీ అందరికి కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ మరి ఓటు వేయవచ్చని కోరుతా ఉన్నాం. నేను ఎందుకంటున్నా అంటే
నేను మీ నిబద్ధత అనేక సందర్భాల్లో చూసే ఎన్నికలుగా చేసి తప్పనిసరిగా ఒకవైపు సంక్షేమం ఇంకోవైపు అభివృద్ధి నడిపించాలని మేము కోరుకుంటున్నాం. మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి గుర్తుపడకుండా రేపు రానున్న రోజుల్లో మనందరం కూడా ఈ గవర్నమెంట్ నిర్ణయాలకు మేము వ్యతిరేకం కాదు, గవర్నమెంట్ బాగా చేస్తుందని సపోర్ట్ చేయడానికి చేస్తుందని చెప్పాలంటే కేవలం మీ ఓటు ద్వారా చెప్పగలం. కాబట్టి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తుంది, ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటునేసి అతన్ని గెలిపించి అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములు కండి అని చెప్తున్నాం. సో ఈ ఎన్నికలు మీకు తెలుసు, జనరల్ ఎలక్షన్లో లాగా పార్టీ సింబల్ మీద జరిగే ఎన్నికలు కావు, ప్రాధాన్యత ఓటు మీద జరుగుతుంది. ఇంతకుముందు మిగిలిన ఎన్నికలు ఎలా ఉంటాయంటే పార్టీ సింబల్ ఉంటుంది, సింబల్ మీద మీరు నొక్కితే సరిపోతుంది. ఉత్తరాంధ్రలో జరిగిన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో 22,000 ఓట్లు ఇన్వాలిడ్గా ఉన్నాయి. మేమేమనుకున్నామంటే గ్రాడ్యుయేట్స్ కాబట్టి వాళ్ళకి అన్నీ తెలిసి ఉంటాయి కాబట్టి ఏ ఓటు ఇన్వాలిడ్ అవ్వదు, ఏదైనా అయితే 1-2% అయ్యి ఉండొచ్చు, అందుకంటే ఎక్కువ ఉండదు అనుకున్నాం. కానీ 22,000 ఓట్లు ఇన్వాలిడ్ ఓట్లు ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే అవగాహన లేకపోవడం. దీంట్లో ఏంటంటే పేరాబత్తుల రాజశేఖర్ అనే వ్యక్తికి ఆపోజిట్లో ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో తెలుగు సంఖ్యామానంలో 1 ఏదైతే ఉందో 1 వేయాలి. అది తప్పించి మీరు ఏం వేసినా కూడా, మీరు 1 తెలుగులో 1 అని రాసిన, ఇంగ్లీష్లో 1 అని రాసిన, రోమన్ సంఖ్య వాడినా, ఇంకొకటి వాడినా ఏదైనా సరే ఇన్వాలిడ్ ఓటు. కేవలం తెలుగు సంఖ్యామానం 1 అని మాత్రమే ఆ బాక్స్లో వేసి వదిలేయాలి. ఇంకా మీకు వేరే ప్రయారిటీస్ ఉంటే 2-3 ప్రయారిటీస్ వేయచ్చు. సో మిమ్మల్ని అందరినీ మేము రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే మాకు 8 రాష్ట్రానికి పెట్టుబడుల కోసం కొంత టైం వెచ్చించడం జరిగింది. 34 ప్రాజెక్టులు వచ్చాయి, మేజర్ ప్రాజెక్ట్స్. 6,50,000 కోట్ల పెట్టుబడులకి పెట్టడానికి ముందుకు అగ్రిమెంట్స్ అయ్యాయి. 4.5 లక్షల కోట్ల ఉపాధి అవకాశాలు కల్పించడానికి మన పక్కనే ఉన్నటువంటి నక్కపల్లి ప్రాంతంలో 8 నెలల కాలం అయిన తర్వాత ఈ 8 నెలల కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధంగా టీచర్ల పట్ల వ్యవహరించింది అనేది మీకు బాగా తెలుసు. మరీ ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే సమాజంలో టీచర్ల పట్ల ఉన్న గౌరవాన్ని తగ్గించకుండా ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్ని కట్టుకొని ఈ రాష్ట్రం ఏ విధంగా ఆర్థికంగా దివాలా తీస్తుందో 10 లక్షల కోట్ల అప్పుతో ప్రతి నెల కూడా మేము వడ్డీ కట్టవలసిన పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రాన్ని నడిపించడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో గవర్నమెంట్ వచ్చినట్టే మేము ప్రామిస్ చేసినట్టు ఫస్ట్ డిఎస్సీని అనౌన్స్ చేశాం. 16,635 పోస్టులు. మా ఇంటెన్షన్ ఏంటంటే సమ్మర్ హాలిడేస్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి కొత్తగా ఏదైతే డిఎస్సీ అనౌన్స్ చేసామో డిఎస్సీ ద్వారా సెలెక్ట్ అయిన టీచర్స్ స్టార్ట్ చేయాలనేది మా ప్రధాన ఉద్దేశం. అయితే మన దగ్గర ఏమి ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్న రాష్ట్రం కాదు. విడిపోయిన దగ్గర నుంచి ఎస్పెషల్లీ గత 5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి పరిణామాలు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. మరీ ముఖ్యంగా టీచర్స్కే బాగా తెలుసు. ఏ రోజు టైంకి నాకు అర్థమైందంటే ఈ మధ్య కాలంలో 2 రోజులు లేట్ అయినట్టు 10వ తరగతి జీతం